నమస్తే. డివిజన్ పాలిటిక్స్‌ను జనం ఒప్పుకోవడం లేదు. ముంబై, మహారాష్ట్రకు సంబంధించి ముంబై కార్పొరేషన్ ఫలితాలు మరొకసారి రుజువు చేస్తున్నాయి. లుంగీ అన్నారు, పుంగి బజాయించమన్నారు, అన్నామలైని పట్టుకొని రసమలై అన్నారు, అన్నామలై జీరో అన్నారు. ఇంకో రాష్ట్ర నాయకుడిని అవహేళన చేశారు. భారత్‌ను అర్థం చేసుకోకుండా మాట్లాడారు. అందుకే జనం కూడా బుద్ధి చెప్పారు. అందుకనే ముందు భారత్‌ని అర్థం చేసుకోండి, నాయకులైనా పార్టీలైనా. శివాజీ మహారాజ్ శ్రీశైలం వచ్చారు. గొప్పగా చెప్పుకుంటారు కదా, శివాజీ మహారాజ్ మావోడు, మా మరాఠాలు, మా మరాఠా పౌరుషము అని చెప్పుకుంటారు కదా. శివాజీ మరాఠాలకు మాత్రమే ప్రత్యేకం కాదు. శివాజీ హిందువులందరి వాడు, హిందూ హృదయ సామ్రాట్ శివాజీ. భాగ్యనగరం వచ్చారు ఆయన. భవానీమాత అనుగ్రహం కోసం శ్రీశైలం వచ్చారు శివాజీ. ఎట్లా విడదీస్తారు అసలు? ఒక ప్రాంతం వాళ్ళ వేషాన్ని, భాషని, అలవాట్లను ఎలా హేళన చేస్తారు అసలు? మహారాష్ట్ర కూడా పాకితే ఎట్లా ఈ కల్చర్? పాకింది ఠాక్రేలు. నిజంగా బాల్ ఠాక్రే పరువు తీస్తున్నారు. బాల్ ఠాక్రే గౌరవాన్ని చెడగొడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఈ ఠాక్రేలు. పిచ్చి పట్టింది, నిజంగా పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. ముంబైకర్లు అదే అనుకున్నారు. పిచ్చి పట్టిందా వీళ్ళకి అనుకుంటున్నారు. ఎక్కడో బెంగాల్లో పుట్టిన వివేకానందుడు ఈ కొనాకున్న అంటే తూర్పు భాగాన, భారతదేశ తూర్పు భాగాన పుట్టిన నరేంద్రుడు ఈ కొన కన్యాకుమారికి వచ్చి భారత్ను సందర్శించారు ఆయన. ఎక్కడో ఈ కొన పుట్టిన కేరళలో కాలడిలో జన్మించిన ఆదిశంకరాచార్యులు ఉత్తరం దిక్కున బద్రీనాథ్లో పీఠాన్ని స్థాపించారు ఆయన. ఏంటి పిచ్చిగా ఉందా? పిచ్చి మాటలు ఇవి. చరిత్ర తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరా వీళ్ళు? ఇంత అష్టదరిద్రులు తయారయ్యారేంటి అసలు మహారాష్ట్రలో? బుర్రలు లేకుండా మాట్లాడుతున్నారు. జనం అనుకుంటున్న మాట తీర్పు కూడా ఇచ్చారు. ఆ అరవ పొల్లేమో నార్త్ సౌత్ అంటూ. ప్రధాని ఎక్కడోడు? పశ్చిమ భారతం. ఈ దేశాన్ని వెళ్తున్న ప్రస్తుత ప్రధాని పశ్చిమ భారతం. ఈశాన్య మూలంటే లెక్కలేదు. ఈశాన్య వాసులంటే, ఈశాన్య భారతం అంటేనే, ఈశాన్య రాష్ట్రాలంటేనే చిన్న చూపు. 60 ఏళ్ళు వీళ్ళు అధికారం చేసి ఒరగబెట్టింది ఏమీ లేదు అసలు. మాట్లాడితే ఓట్ చోరు. అవసరాన్ని ఎక్కడ ఏదో ఒకటి ఇంకా టాపిక్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓట్ చోరు అందుకున్నారు. గతంలో 48% వచ్చినాయి మాకు, 40 పైగా దాదాపు 50% ఓట్లు వస్తే ఇప్పుడు 23-24% పడిపోయినాయి. కాబట్టి ఓట్ల చోరీ జరిగింది అంటున్నారు. అంటే ఓటు చోరీ ఎట్లా జరిగినట్టు? షిఫ్ట్ అయింది ఓట్. అది ఓట్ చోరీ కాదు, ఓట్ షిఫ్టింగ్ అది. అంటే వీళ్ళ ముత్తాత, నాయనమ్మ వెనకటి వాళ్ళు ఇట్లా చెయ్యూపితే ఓట్లు పడే రోజులు కాదు ఇవి. అంత అమాయకంగా జనం లేరు. సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది. టూరిజం డెవలప్ అయింది. అక్షరాస్యత పెరిగింది అన్నిటికీ మించి. ఈ దేశాన్ని అర్థం చేసుకుంటున్నారు సామాన్య ప్రజలు. నిజం అంటే వాస్తవ చరిత్రను వాళ్ళు అవగతం చేసుకుంటున్నారు. ఊరికే చెయ్యూపితే చెయ్యి గుర్తు మీద ఓట్లు పడే రోజులు కావిప్పుడు. అది ఓట్ చోరీ కాదు, ఓట్ షిఫ్టింగ్. ఎంతమంది షిఫ్ట్ అయ్యారనేది క్లారిటీ వస్తుంది. ఈ దేశపు నాడిని పట్టుకోలేరు మీరు, వాస్తవాలు తెలుసుకోలేరు. ప్రతిసారి ఓట్ చోరీ అంటే జనం నమ్మరు, విశ్వసనీయత కోల్పోతున్నారు. చేతగానితనం అంటారు దాన్ని, ఆడలేక మధ్యలో ఓడంటారు కదా. ఇట్లాంటి సందర్భాల్లో మనం వాడుకోవచ్చు. అందుకే వీళ్ళు చేయాల్సిందేంది? ఓట్ చోరని మొత్తుకోవడం కాదు, తరతరాలుగా చేసిన తప్పులను ఒప్పుకొని ముక్కు నేలకు రాసి చిత్తశుద్ధితో ముందుకెళ్తే ఏమన్నా మళ్ళీ ఓట్లు పడితే సీట్లు పెరుగుతాయి వీళ్ళకి. అంతేగాని ఏది పడితే అది వాగుతూ చెత్త నోర్లు వేసుకొని అసలు ఇప్పుడు ముంబైని కూడా మురిగ్గా చేసే ప్రయత్నం చేశారు. ముంబై రాజకీయాలను కూడా మురికిగా చేసే ప్రయత్నం చేశారు. జనం వీళ్ళ కుట్రను తిప్పికొట్టారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గాల్లో చెయ్యూపి ఎగిరే ముద్దులు ఇస్తే మైమరిచి జనం ఓట్లేసే రోజులు పోయినాయి. ఓట్లు చోరీ అవ్వట్లేదు, షిఫ్ట్ అవుతున్నాయి. ఆ సత్యాన్ని గ్రహించి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ముందుకెళ్తే మంచిది. ఏంటి అసలు తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది, తమిళనాడు ఏంది, మహారాష్ట్ర ఏంది? అంటే అరకొర చదువులు చదివి నాయకులు, ఈ పార్టీలు లుంగి పుంగి అంటూ అసలు ఏం బాగుడది? అంటే మహారాష్ట్రలో ఫేమస్ స్వీట్ రసమలై కాబట్టి అన్నమలైక పేరు పెట్టి ఎంత వెటకారం అసలు. మరొక పార్టీ నాయకుడిని పట్టుకొని అసలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఈసారి ముంబై నగరపాలిక ఎలక్షన్ల ప్రచారం చూస్తే అసలు ఎంత దిగజారారు అసలు. ముఖ్యంగా ఆ పార్టీలు. ఠాక్రే అసలు బాల్ ఠాక్రే అంటే నిజంగా ఒక సింహం లాగా. ఆయన్ను కూడా అభినవ శివాజీ అని పిలుచుకునే వాళ్ళు మహారాష్ట్రీలు. మరాఠా పౌరుషానికి ప్రతీకగా శివాజీని ఎట్లయితే కొలిచామో, నెక్స్ట్ ఇప్పుడు బాల్ ఠాక్రే అని
కొలిచేవాళ్ళు, మొక్కేవాళ్ళు, ఆయన ఆరాధించేవాళ్ళు. అలాంటి బాల్ ఠాకరే కడుపున పుట్టి, అలాంటి బాల్ ఠాకరే వంశంలో పుట్టి, ఆయన ప్రతిష్టను దిగజారుస్తూ మరాఠాల మధ్య చీలిక తెచ్చే, దేశ ప్రజల మధ్య చీలిక తెచ్చే, హిందువులందరూ ఏకంగా ఉండాలి అని ఆయన కోరుకుంటే, వీళ్ళు ప్రాంతాల వారీగా హిందువులను విడదీస్తున్నారు. ఒక మళ్ళీ సెక్యులర్ అలవాట్లను అలవర్చుకుని వీళ్ళు. అతిపెద్ద దేశము భారతదేశంలోనే అతిపెద్ద ఆలయం బృహదీశ్వర ఆలయం చోళరాజులు నిర్మించారు. తంజావూరులో ఉంది తమిళనాడులో. దాన్ని నిర్మించింది చోళులు, కానీ దాన్ని చక్కగా పోషించిన వాళ్ళు మరాఠాలు. మరాఠా రాజులే తంజావూరులో సరస్వతి మహల్ పేరుతో అద్భుతమైన గ్రంథాలయాన్ని నిర్మించారు. ప్రపంచ ప్రాచీన గ్రంథాలయాల్లోనే అదొకటి. ఎన్నో తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి అక్కడ. మహారాష్ట్ర వాళ్ళు, మరాఠాలు, మహారాష్ట్రకు చెందిన మరాఠాలు, తెలుగు నాయక రాజులు, తమిళనాడుకు చెందిన చోళ రాజులు, అంటే మూడు వేర్వేరు కాలాల్లో అయినా తమిళనాడులో ధర్మము, దేవాలయాలు, సంస్కృతి అనే ఒక దారంలో కలిసిపోయిన రాజవంశాలు ఇవన్నీ కూడా. అంటే తమిళనాడుని ఏలిన వాళ్ళు చోళుల తర్వాత నాయక రాజులు, ఆ పైన మరాఠాలు. మరి అలాంటిది ఎలా మాట్లాడతారు అసలు విడదీసే మాటలు, ఒక తమిళియన్స్ ని అంత తక్కువగా హేళన చేస్తూ. స్టాలిన్ అతని కుమారుడేమో సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తాము, మలేరియా వంటి ఒక వీటితో సమానం, టైఫాయిడ్ మలేరియా లాంటిదే సనాతన ధర్మం అని ఒకడంటాడు. హిందీ భాష గురించి అవాకులు చెవాకులు వెళ్తుంటారు వాళ్ళు అరవపొల్లు. ఇక్కడ వచ్చేసి ముంబై ఎలక్షన్స్ లో వీళ్ళు మాట్లాడిన మాట తమిళుల పంచకట్టును, తమిళుల లుంగి కట్టును, ఒక తమిళనాడు లీడర్ను తక్కువ చేస్తూ మాట్లాడడం. ఎంత నీచానికి దిగజారుతున్నారు చూడండి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. ముఖ్యంగా ఇక్కడ చూసిన ప్రాంతీయ పార్టీలు ప్రజలు ఎంత చైతన్యవంతం అవుతున్నారనే దానికి మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. మొన్న బీహార్ ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాము. ఒకప్పుడు గూండారాజు అనేవాళ్ళు, జంగిల్ రాజు అనేవాళ్ళు. అలాంటి బీహార్లో ఎంత చైతన్యం అసలు ప్రజల్లో. ఇప్పుడు ముంబైలో ఎంతో రెచ్చగొట్టాలని, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టాలన్న రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఒకటైపోయినారు. అధికారం కోసమే దూరం అయ్యారు దశాబ్దాల పాటు. ఇప్పుడు ముంబై ఎన్నికల్లో అదే అధికారం కోసం వాళ్ళిద్దరు కలిశారు. చూడండి, అంటే రాజకీయం కోసము ఏది చేయడానికైనా సిద్ధపడే కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ దేశానికి, ఈ దేశ రాజకీయాలు అత్యంత ప్రమాదకరంగా మారినాయి. నిజంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఈడ్చి తంతున్నారంట. నేనైతే ముంబైలో ఆ కూటమిని అట్లనే ఈడ్చి జాడిచ్చి తన్నిండ్రు. పూర్తి ఫలితాలు దీనికి సంబంధించి మరింత వివరంగా అప్డేట్స్తో మరొక వీడియో నేను చేస్తాను. ధన్యవాదాలు.